హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బ్యాచిలర్ స్పెషల్ అండ్ వర్కింగ్ ఉమెన్ స్పెషల్ తోటకూర పప్పు చేస్తున్నాను. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ తొందరగా అయిపోతుంది. ఫస్ట్ అయితే తోటకూరను ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద పెద్దవి అయితే అస్సలు చేయకూడదు. పెద్ద పెద్దవి చేస్తే తోటకూర చక్కగా ఉడకదు. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చక్కగా శుభ్రపరచుకోవాలి. తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్ అండ్ ఘీ వేసుకొని చక్కగా పోపు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పోపు చాలామంది పప్పు అయిపోయిన తర్వాత వేసుకుంటారు. సో ఈ విధంగా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. సో చక్కగా పోపు వేగిన తర్వాత మనం ఏదైతే తోటకూర ఉందో అది వేసి చక్కగా మగ్గనివ్వాలి హై టు లో ఫ్లేమ్లో ఆల్మోస్ట్ 5 మినిట్స్. సో ఆ తర్వాత మనం ఏదైతే పప్పు ఉందో ఆ పప్పు మనం వేసుకుని ఒక గ్లాస్ పప్పుకి ఆల్మోస్ట్ 2.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. తర్వాత హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు చక్కగా ఉడికిపోతుంది. సో చూసారా, ఫైనల్ స్ట్రక్చర్ అయితే ఇది వచ్చింది. టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, క్విక్గా అయిపోతుంది.